ఇక ముఖ్యమంత్రి జగన్ పై రాయిదాడి ఘటనలో బెజవాడ పోలీసులు దర్యాప్తు స్పీడప్ చేశారు. కేసు విచారణ కోసం ఇప్పటికే 6 టీంలు ఉండగా తాజాగా మరో 16 బృందాలను రంగంలోకి దింపారు. కేసు విషయం తేల్చేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు ఆ రాయి ఎవరు విసిరారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఒక్కొక్క టీంలో పెద్ద పెద్ద అధికారులే ఉన్నారు. డీసీపీ, ఏడీసీపీ, డీఎస్పీ ర్యాంకు గల అధికారులను సిపి నియమించింది. 5 సభ్యులతో కూడిన టీంలను సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటైన ఈ టీం సభ్యులు నగరంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులను పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనుమానితులుగా ఉన్న 4 వ్యక్తులను లోతుగా విచారణ చేస్తున్నారు. ఓ వ్యక్తిపై పూర్తిగా అనుమానం ఉండడంతో అతనిని తమదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసును డీజీపీ ఇంటెలిజెన్స్ వర్గాల పర్యవేక్షణలో విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఇటు సీఎం జగన్ పై జరిగిన దాడి ఏదైతే ఉందో అది జరిగి దాదాపు 3 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ నిందితులు ఎవరు, ఆ అఘాంతకులు ఎవరు అనేది కూడా పోలీసులు పట్టించుకోలేదు. మరోవైపు ఇటు అంబటి రాంబాబు కూడా ఈ ఘటనపై స్పందించారు. డీటెయిల్స్ ఏంటి మల్లికార్జున్? ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రాయితో ఏదైతే జరిగిన దాడిని కూడా పోలీసులు వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని పొలిటికల్గా కొంచెం విమర్శలు ఇటు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీ పైన, కూటమి మీద విమర్శలు చేస్తూ ఉంటే అదే స్థాయిలో వైసీపీ పైన కూడా ఇటు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ నేతలు కానీ ఇటు దానికి సంబంధించిన విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం పొలిటికల్గా కొంచెం విమర్శన అస్త్రాలు అయితే సంధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కావాలనే టీడీపీ కూటమి సభ్యులందరూ కలిసి జగన్ను అంతమొందించే లక్ష్యంగా కూడా వీళ్ళు దాడి చేశారంటూ కూడా విమర్శలు అయితే తీవ్ర స్థాయిలో కూడా చేయడం జరిగింది. అదే కాకుండా ఇటు టీడీపీ నేతలు కానీ, ఇటు కూటమి సభ్యులకు సంబంధించిన జనసేన నేతలు కానీ వారికి వారే అంటే అప్పుడు గతంలో 2019లో కోడికత్తి దాడి చేయించుకున్నారు. అలాగే సేమ్ దాన్ని రిపీట్ చేశారు. ఎన్నికలు దగ్గరకున్న నేపథ్యంలో మరో 22-23 రోజుల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కూడా వీళ్ళు కావాలనే అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి కావాలని రాయిదాడి చేయించుకున్నారంటూ కూడా చదువుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు కూడా కేసు విచారణ అయితే వేగవంతంగా కొనసాగించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. మొదట్లో నిన్నటి వరకు కూడా 6 బృందాలతో కూడా వీళ్ళు సంబంధించి విచారణ కొనసాగించిన పరిస్థితి. నేటి నుంచి కూడా ఇంకొక 16 బృందాలతో కూడా విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే జరిగిన ప్రాంతం సింగనగర్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించి సరౌండింగ్లో ఉన్న సెల్ ఫోన్స్ 3 టవర్ల ఆధారంగా కూడా వీళ్ళు విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. ఆ సమయంలో గ్రూప్ కాల్స్ ఎవరైనా చేశారా, గ్రూప్ కాల్స్ చేసిన వ్యక్తుల యొక్క డేటాను సేకరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే అనుమానితులకు సంబంధించిన ఫోన్ కాల్స్ ఏమైనా ఉన్నాయా అనేది వాళ్ళు ట్రేస్ అవుట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న ముందుగా రౌడీ షీటర్లను కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కూడా కనిపించింది. దాదాపుగా 40కి పైగా రౌడీ షీటర్లతో కూడా వాళ్ళు విచారణ చేశారు. రౌడీ షీటర్లకు విచారించిన సందర్భంలో 4 అనుమానితులను కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఒకరిపైన కూడా ప్రధానంగా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. తమదైన సెల్లో పోలీసులు అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ రోజు కానీ రేపు కానీ సంబంధించి కేసును ఛేదించి ఒక నిందితుందంటే ఇటు సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసిన తర్వాత మీడియా సమావేశం పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 6 టీములతో కొనసాగిన విచారణ ఈరోజు మరొక 16 టీములు అంటే మొత్తం 22 టీములతో కూడా ఇప్పుడు విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి టీంలో కూడా ఒక డీఎస్పీకి సంబంధించిన అధికారులతో పాటు 5 సభ్యులతో కూడా విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి ఎక్కడి నుంచి రాయి పడింది అనే ప్లేస్ని అయితే వాళ్ళు పోలీసులు అయితే ఇప్పటి వరకు ఐడెంటిఫై చేసుకోవడం పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు స్కూలుకు సంబంధించి స్కూలు అలాగే పక్కనే ఉన్న గంగానమ్మ గుడి ఈ మధ్య ప్రాంతంలోనే రాయి అనేది అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పైకి వచ్చినట్టు కూడా గుర్తించారు. ఆ ప్రాంతాన్ని వాళ్ళు సంబంధించి క్షుణ్ణంగా తనిఖీ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా అక్కడ ఉన్న కొన్ని క్లూస్ను వాళ్ళు సేకరించడం జరిగింది. దాంతోపాటు కాల్ డేటా ఎప్పుడైతే కాల్కు సంబంధించి గత 15 రోజులుగా ఎలాంటి కాల్స్ అక్కడ నమోదవుతూ ఉన్నాయి అనేది కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా గ్రూప్ కాల్స్ ఎవరెవరు చేశారు, ఎవరెవరు ఆ గ్రూప్ కాల్స్లో పాల్గొన్నారనే విషయాలపై కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.